వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షూ వేసుకో ఫాస్ట్గా. మేము వెళ్తుంటే మా ఊరు నిండా గేదెలేనండి. వెళ్తున్నప్పుడు ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఈవినింగ్ కూడా ఉంటాయి కదా గేదెలు అనేవి, మార్నింగ్ కూడా ఉంటాయి. అదే టైంలో స్టార్ట్ అవుతున్నాం. అదే టైంలో అయితే మేమైతే వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. అందువల్ల గేదెలు అవి ఉన్నాయి, దానివల్ల లేట్ అయిపోతుంది మాకు. ఇప్పుడైతే మేము నర్సరావుపేట వెళ్తున్నాము చిన్న పని ఉండి. అది ఏంటి అనేది, ఎందుకు వెళ్తున్నాం అనేది బ్లాగ్లో అయితే చూడండి. బన్ను అయితే రావట్లేదు. బన్నుని సంతమాలూరు దగ్గరికి తీసుకెళ్ళి ఏమన్నా కొనిపించి ఇంకా బయటికి వెనక్కి పంపించేస్తాము ఇంటికి. మేమైతే నర్సరావుపేట అయితే వచ్చేసాము. వాడైతే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికాడ వదిలిపెట్టేసి మా డాడీ అయితే వస్తాడు. మేమైతే ఇక్కడ నర్సరావుపేటలో ఉన్న పని అయితే చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే ఆటో ఎక్కి శ్రేయ నర్సింగ్ హోమ్కి అయితే వెళ్తున్నాము. శ్రేయ నర్సింగ్ హోమ్ అయితే వచ్చేసింది. ఇంకైతే లోపలికి అయితే వెళ్ళాలి. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఓపీలు ఎంత టైం పడుతుందో ఏంటో అనుకున్నాము. లోపలికి వెళ్ళేసరికి మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ లేదు హాస్పిటల్, పక్కన పెట్టారు, పక్కనకి వెళ్ళండి అని చెప్తే మళ్ళీ పక్కకు వచ్చేసాము. హాస్పిటల్లో ఈ హాస్పిటల్ కూడా వాళ్ళే తీసుకున్నారంట. 2 హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు శ్రేయ నర్సింగ్ హోమ్. అది చాలామంది శ్రేయ నర్సింగ్ హోమ్ అది అనుకుని వెళ్తూ ఉంటారు కదా, కాదు పక్కన చేశారు ఇప్పుడు. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఇప్పుడైతే ఓపీ రాయించుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము. ఈ హాస్పిటల్ కూడా చాలా పెద్దనండి. చాలామంది కూర్చోడానికి అంతా ఫుల్ ఏసీతో బాగానే ఉంది. మేమైతే ఓపీ అయితే రాయించుకుంటున్నాము. ఓపీ వచ్చేసి 300 అంట ఇచ్చాము. అంటే హిస్టరీలో మన పేరు ఉందో లేదో చెక్ చేస్తున్నారు. ఓల్డ్ పేషెంటా న్యూ పేషెంటా అని చెక్ చేశారు. ఓపీ అయితే రాశారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చెక్ చేయించుకోవాలి. నాకైతే ఫస్ట్ అయితే నాకు ఒక ఫైల్ ఇస్తారు కదా, దాని మీద మనకి ఏమేమి టెస్టులు రాయాలి ఏంటి అనేది రాసి ఇప్పుడైతే ఓపీ ఇది నాకు బీపీ చూడాలి అని చెప్పారు. ఇంకా మీ పేరు పిలుస్తాము, ఒక 15 మినిట్స్లో కూర్చోండి అని చెప్పారు. అందుకని చెప్పి కూర్చున్నాను. ఇంకా 15 మినిట్స్ అని చెప్పారు కానీ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఎందుకంటే పేషెంట్స్ అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా పిలిచారు, పేరు అయితే వెళ్ళాను. బీపీ అయితే చూయించుకున్నాను. బీపీ వచ్చేసి నార్మలే ఉంది. ఇంకా నాకు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది, నాకు ఏమేమి ఫేస్ చేస్తున్నానని చెప్పేసి అడిగి రాయించుకున్నారు. ఇంకైతే డాక్టర్ని కలవడానికి అయితే పంపించేశారు. నా ప్రాబ్లమ్స్ ఏంటి ఏం ఫేస్ చేశాను, అసలు ఎందుకు వచ్చాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నీకు అసలు ఏం ప్రాబ్లం లేదు, ఇంతకు ముందే ఉందేమో, ఇప్పుడైతే క్యూర్ అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు, ఇంత చిన్నదానికి భయపడుతున్నావా అని చెప్పి డాక్టర్ అయితే అన్నారు. కానీ నేనైతే చిన్నది వచ్చినా సరే చూయించుకుంటాను. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కదా, చూసుకోలేనని, కొంచెం నీరసం వచ్చినా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా అని చెప్పి చూయించుకున్నాను అంతే. ఇంకా డాక్టర్ అయితే మీ అమ్మ ఎలా ఉంది, ఎలా ఉన్నారు మీ పేరెంట్స్ అని అడుగుతుంది. ఎందుకంటే డెలివరీ ఇక్కడ అయింది కదా మా ట్విన్స్కి. మీ అమ్మ వాళ్ళని కూడా తీసుకెళ్ళు అని చెప్తుంటే తీసుకెళ్తాను, వస్తే కలుస్తా అని చెప్పారు అని చెప్పి చెప్తున్నాను. మా పిల్లల ఫోటోలు కూడా చూపించమని అడిగింది డాక్టర్. ఇంక చూపించాను. ఓకే అని చెప్పి డాక్టర్ మంచిగా మాట్లాడతారు అసలు. ఇంకా బ్లడ్ టెస్ట్లు, ఇంకా వేరే టెస్ట్లు కూడా రాశారు. వాటికైతే పేమెంట్ అయితే చేయమని చెప్పేసి పంపించారు. ఇంకా చేయించి మనీ అయితే పే చేసి బ్లడ్ టెస్ట్కి అయితే బ్లడ్ ఇచ్చేసి వచ్చాను. ఇక్కడైతే ఒక వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య గర్ల్స్కి గర్భంలో సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, క్యాన్సర్స్ అలాంటి వాటి రాకుండా వ్యాక్సిన్లు వేస్తున్నారంట కదా, అది కూడా నువ్వు కూడా వేయించుకో, ఎప్పటికైనా మంచిది అని చెప్తే వేయించుకుందామని వ్యాక్సిన్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా అయితే అయిపోయింది హాస్పిటల్లో వరకు. ఇక్కడ హాస్పిటల్లో ఫస్ట్ పొద్దున్నే వచ్చిన లావు ఉన్నాను, ప్లాస్టిక్ చేంజ్ అక్కడ చూస్తుంది. నేను ఇప్పుడు ఇంటికి చేస్తుంటే అందరూ వేస్తుంటే అక్క వాళ్ళు సరే ఇటు పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి, ఓకే చేసుకోండి.
ఫన్ ఫన్ మనం ఎక్కడ ఉంటే అక్కడ ఫన్. నెక్స్ట్ గడ్డానికి మనం స్టార్ట్. నెక్స్ట్ హంగ్రీ షాప్స్ గైస్, మొత్తం హోల్సేల్ షాప్స్ మొత్తం ఇక్కడ. పల్నాడు మనకు తెలీదా చెప్పండి గైస్. పల్నాడు బ్లాగ్స్ చేస్తున్నాము. పల్నాడు బ్లాగ్ 4వ గంటలో బాగున్నాయి షాప్స్ మొత్తం కదా. ఇంకా అయితే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి తిందామని, ఇప్పటికే 5 అయిపోయింది ఈవినింగ్. హాస్పిటల్ 1/2 అవర్ చెప్పి ఇంకా 4 అవర్స్ ఆడే కూర్చున్నాము. ఇంకా ఇక్కడ జీవన్ బేకరీ రెస్టారెంట్ అని ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఆర్డర్ అయితే అపోలో ఫిష్ అండ్ చికెన్ కర్రీ, రోటీస్ అయితే ఇచ్చాము. ఒక స్టార్టర్స్ రోటీ తింటే సరిపోద్ది అనిపించింది. ఫుడ్ బిర్యానీలు అవి తినాలనిపించలేదు, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాము అందుకని. సబ్స్క్రైబ్ పింపుల్ వచ్చింది ఫ్రాన్స్ ఏం చేయాలి చెప్పండి. జుట్టు స్ట్రైట్ ఉంటుంది కానీ బ్లరీగా కలిసి తిరుగుతుంది. అక్క నాకన్నా తక్కువ వెయిట్ గైస్, తెలుసా మీకు? అదేంటి మరి విచిత్రం. ఏం చేయండి ఫ్రెండ్స్, బుగ్గలు బుగ్గలు బుగ్గల వల్ల ఇలా కనిపిస్తుంది. సేమ్ ఫేస్ బట్ బుగ్గలు హియర్. తిన్నాక ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా టీ తాగుదాం అనిపించింది, ఫుల్ హెడేక్ వస్తుంది. తాగుతుంటే టీ అయితే చండాలంగా ఉన్నాయి, ఇంకా పడేసి ఇంకా అడ్రోడ్లో బాదం పాలు అయితే తాగాము. తాగి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అంతే అండి. ఈ వ్లాగ్ నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ హాస్పిటల్లో ఎంత పేమెంట్ అయింది, ఏంటి, వ్యాక్సిన్కి ఎంత అయింది అనే డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. నేనైతే ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే అండి. మా ఊరైతే వచ్చేసింది, వెళ్ళల చెరువు. Please subscribe my channel. Bye bye. Good night all.